ఎంతటి విషాదకరమైన వార్త చూడండి. ఒక స్టూడెంట్కి 440కి 434 మార్కులు వచ్చాయి. కానీ అతడు సూసైడ్ చేసుకున్నాడంట. దీనికి గల కారణాలని తెలుసుకుంటుంటే నిజంగా గుండె బరువెక్కుతోంది. మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని మరొక్కసారి ఇలాంటివి ఎత్తి చూపిస్తా ఉన్నాయి. విద్యార్థులకు మార్కులు మాత్రమే గడించాలి అనేలాగా తీర్చిదిద్దుతున్నారు తప్ప వాళ్ళొక మనిషిగా, వాళ్ళలో ధైర్యము, స్థైర్యము, ఇతరత్ర విషయాల్ని పెంపొందించే విధంగా ఏమీ చెప్పట్లేదు. మోరల్ లెవెల్లో, ఎథికల్ లెవెల్లో వాళ్ళకి నాలెడ్జ్ నిల్ అని అర్థమైపోతోంది. జూలై 28న జరిగిన ఘటన ఇది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఒక విద్యార్థికి, ఆ విద్యార్థి పేరు తరుణ్, 440 మార్కులకు 434 మార్కులు వచ్చాయి. అయినా ఆ లెక్చరర్ ఏం చేసిందంటే, ఒక ఆవిడ తనకన్నా ఒక మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో తనను పోల్చుతూ తీవ్ర అవమానకరంగా మాట్లాడారు, తనను చెంపదెబ్బ కొట్టారు అని చెప్పి ఆ అబ్బాయి లోపల బాధపడ్డాడు. తన ఆవేదన అంతా కూడా 3 పేజీల్లో రాసిపెట్టి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందినటువంటి 17 ఏళ్ల నేతిబొట్టు తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో తరుణ్ జిల్లాలో 2వ స్థానంలో నిలిచాడు. శనివారం కాలేజీలో తరుణ్కి వచ్చినటువంటి మార్కులను జిల్లాలో మొదటి ర్యాంకర్కు వచ్చిన 435 మార్కులతో పోలుస్తూ మహిళా లెక్చరర్ అతన్ని అవమానించారు. ఇలా పోల్చడం, అవమానించడం చాలా తప్పు మేడం అంటూ తరుణ్ ఆమెతో అన్నారు. దీనికి ఆమె అతడిపై ఇంకా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నీవేమన్నా మంత్రి కొడుకువా, అంతకన్నా గొప్ప కొడుకువా, గొప్పవాడివా అంటూ చెంప మీద కొట్టిందంట. ఎంతటి మెంటల్ కండిషన్లో ఉందో చూసుకోండి ఆవిడ. అంటే ఆవిడకి ఏమైనా గ్లడ్జ్ ఉందా, ఈ పిల్లోడి మీద పిచ్చుందా? చెంప మీద కొట్టింది. అది కూడా ఎవరు, మొత్తం పిల్లలందరి ముందు కొట్టింది. ఇంత ఘనత సాధించిన వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? 4 చప్పట్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు. వెకిలి నవ్వులు కాదు కదా. ఇది ఒక రకంగా హత్యే. వాడు ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లోడు చేసింది ఈ టీచరే. అంటే ఇప్పుడు విద్యార్థులకి సరైనటువంటి విద్యాబోధన లేదు. ఆ విద్యను నేర్పేటటువంటి ఇలాంటి వాళ్ళకు కూడా, ఈ టీచర్లకు కూడా సరైనటువంటి కామన్ సెన్స్ లేదు. వీళ్ళకి పాఠాలు చెప్పాలి, వాళ్ళకి జీవితం అంటే ఏంటో నేర్పాలి. ఫెయిల్యూర్ అనేది లైఫ్లో కొన్ని వందల సార్లు వస్తుంది, సక్సెస్ చాలా తక్కువ సార్లు వస్తుంది. కనుక ఫెయిల్యూర్స్ని తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లలకి నేర్పాలి. ఒక ఆటలో ఓడిపోయినప్పుడు దాన్ని టేక్ ఇట్ ఈజీగా, ఒక ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయిపోయినా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలిగే ఒక మంచి మానసిక ధైర్యాన్ని పిల్లల్లో పెంపొందించాలి. అంటే అది అతిపెద్ద సబ్జెక్టు. దానికి ఎంత ఓపిక ఉండాలా, ఓర్పు ఉండాలా. మెయిన్ ఆ నాలెడ్జ్ అటువైపు, అంటే అంత తత్వ విచారణ ఈ విద్య నేర్పేటటువంటి వీళ్ళకు ఉండాలి, టీచర్స్కి ఉండాలి, సిబ్బందికి ఉండాలి. వీళ్ళు ఎలాగా మెంటలోళ్ళలాగా వ్యవహరిస్తే ఎలాగా? ఆ పిల్లోడు ఇప్పుడు చనిపోయాడు, అందరూ గొల్లున నవ్వారంట, దాన్ని తట్టుకోలేకపోయాడు తరుణ్. తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వీళ్ళందరూ కూడా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి అంటే కేవలం మార్కులు కొలమానం కాదు. ఇదిగో నువ్వు పట్టు, బట్టి పట్టు, మార్కులు కొట్టు అంటే వాళ్ళ లైఫ్ ఏదో ఒక రోజు ఫట్టు. అదొక్కటే కాదు కదా, ఇంత మెకానికల్గా పిల్లల్ని తయారు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఎవరు ఈ బాధను తీరుస్తారా? తల్లిదండ్రులు గొల్లుమంటున్నారు. 3 పేజీల లెటర్ రాసుకున్నాడు, చనిపోయాడు. లైఫ్లో ఒక అవమానాన్ని తీసుకోలేకపోయిన చదువా, ఎన్నో రకాల ఘోర అవమానాలు, చేయని తప్పుకు నిందలు, హేళనలు, ఎద్దేవాలు, ఇవన్నీ తీసుకోగలగటం ఒక పెద్ద లెసన్స్. అలాంటి విద్యని నేర్పలేని విద్యాలయాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఇదొక కేస్ స్టడీగా తీసుకొని విద్యార్థులకే కాదు, సిబ్బందికి కూడా, పాఠాలు నేర్పే సిబ్బందికి కూడా పాఠాలు నేర్పాల్సినటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. కౌన్సిలింగ్ అనేటటువంటిది ఉండాలి. కేవలం బుక్లో ఉన్నటువంటి బుకిష్ నాలెడ్జ్తో పాటుగా జీవితము, విలువలు ఇత్యాది వాటిల్లో కూడా పరిపక్వత వచ్చేలాగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఇప్పటికైనా సరే ఆ దిశగా ప్రభుత్వాలు పూనుకోవాలని ఆశిద్దాం.